నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి. మే నెల 18వ తారీఖు ఉండవల్లి గ్రామం తరపున రైతులు అందరం వెళ్ళి కలెక్టర్ గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చామండి. సిఆర్డీఏ వారిని కలిసిన రోజు మాకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఓన్లీ 5 మినిట్సే మాకు ఇచ్చారు. కలెక్టర్ గారు మేము చెప్పిందంతా విన్నారు, కానీ మేము ఏ విధంగా కూడా మీకు హామీ ఇవ్వలేమని చెప్పారు కలెక్టర్ గారు. 10-15 నిమిషాలు విన్నారు, పెద్దలంతా ఉన్నారు. కానీ అసలు నేనేమి చేయలేను, హెల్ప్లెస్ అన్నట్టే 5వ రోజు కార్తీక్ గారు వచ్చేసి మా ఉండవల్లి విలేజ్ వీళ్ళకి భూమి ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ కొడుతున్నారంటే బాగా లోతట్టు ప్రాంతం, హరిజనవాడ చర్చి పక్కన. అవన్నీ కూడా ఉదయం ఆయన గారు చూశారు కాబట్టి మీకు అన్యాయం జరుగుతుందన్నారే, కానీ బేసికల్గా మాకేం హెల్ప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి. ఈరోజు వచ్చేసరికి ఉన్న కొద్ది భూములు కూడా వీళ్ళు మేము భూమి ఇవ్వకుండానే ప్లాన్ వేస్తారండి. ఏ విధంగానైనా ఉండవల్లి అనేది మొత్తం వాళ్ళు ఎంక్రోచ్ చేసుకొని మొత్తం తీసేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారండి. మాది విలువైన భూమి. 2014 తర్వాత మాకు ఎవరు పర్మిషన్లు ఇవ్వాల. మొత్తం అపార్ట్మెంట్లు కానీ అప్పటికే కల్చర్ బాగా ఉంది. ఉండవల్లి అనేది మాది అసలు ల్యాండ్ పూలింగ్లో లేదండి. తర్వాత వాళ్ళు దీన్ని కూడా కలిపారు. ఎందుకంటే రాజధాని డెవలప్ అయ్యేలోపు ఉండవల్లి డెవలప్ అయిందనుకోండి, వాళ్ళకి బాధ. మాకు ఇప్పుడు సీఎం గారు ఉన్నారు మా ఊళ్ళో, సెకండ్ టైం వచ్చారు, సంతోషం. వచ్చిన తర్వాత కనీసం 500 మీటర్లు రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు. కొండపురం పోకు దాదాపుగా 40-50 వేలు ఇచ్చేసి వితిన్ 3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత దాని బ్రిడ్జి కట్టారు, కనకదుర్గ ఫ్లైఓవర్. మరి అంత స్పీడ్గా అంత డెవలప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఒక 500 మీటర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు, జడ్జిలు కూడా వెళ్తూ ఉంటారు ఆ రోడ్లో. స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ వితిన్ 1 అవర్ అక్కడ వెయిట్ చేయాలండి ఉండవల్లి కేవ్స్ దగ్గర. చాలా భయంకరంగా. ఉండవల్లి అయితే మాత్రం ఈవినింగ్ 5 to 7 నరకం చూస్తున్నారండి జనాలు. ఒక సీఎం గారు, ఒక మంత్రి గారు లోకేష్ గారు మా ఊరిలో ఉండి ఎవరైనా ఉన్న ఊరికి ఏదో కొంత చేయాలనుకుంటారు. మరి మాకెందుకు, మరి మా దరిద్రమా, రైతుల దరిద్రమా, మాకు అసలు మా పిల్లల దరిద్రమా అర్థం కావట్లా. ఏమాత్రం కూడా మా గురించి అసలు ఎందుకు ఆలోచించట్లేదు. కొండవీటి వాక్కి 16 ఎత్తిపోతల పథకం పెట్టారండి. 16 పంపు సెట్లు అవన్నీ బిగించారు. 232 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి బిగించారు వాళ్ళు 2018లో సుమారుగా. ఇప్పుడు వరద అనేది ప్రతి సంవత్సరం మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం ముందు కూడా వస్తూ ఉంటాయి. జూన్ నెల వచ్చేతలకి తూటికాడ అవన్నీ తీసేస్తే దాన్ని అసలు ఉపయోగించే పరిస్థితి లేకుండా మళ్ళీ ఈ ఎత్తిపోతల పథకం అనేది కృష్ణానదిలో కలుస్తుంది. దానివల్ల బ్రిడ్జికి ప్రమాదమే. ఈ ఫ్లోటింగ్ అనేది కృష్ణానదిలో వరద వస్తేనే కదండి ఇక్కడ కూడా ఎత్తాల్సింది గేట్లు. వరద వచ్చినప్పుడు ఎక్కడ ఎత్తలేము. మళ్ళీ ఆ చిన్న గేట్లు కూడా రిపేర్ చేయించకుండా అవి రివర్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ కొండవీటి వాగులోకి. దీన్ని కొంచెం మీరు అందరూ కూడా కాస్త 232 కోట్లు, దానివల్ల ప్రయోజనం ఎవరికి కలగట్లేదు. పైపెచ్చు ఎప్పుడూ మునిగిపోతూనే ఉన్నాయండి పొలాలు. ఉండవల్లి చాలా విలువైందండి. ఒక్క 30 సెంట్లు ఉంటే ఒక కుటుంబం దాని మీద ఆధారపడి చక్కగా బతికేస్తారు. పిల్లల్ని చదివించుకున్నాం, మేము చదివించుకున్నాం 2 పిల్లల్ని. మాకు రాజధానిలో భూములు ఇస్తే పిల్లలకి 25% సీట్లు ఇస్తామన్నారు, ఏ ఒక్కటే ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు, ఏ కాలేజీలో అయినా చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది మాకు చేయలే. నేను వేరే చోట ఒక 10 ఎకరాలు ఇచ్చామండి, మాకు ఏ అభివృద్ధి చేయలే అక్కడ ప్లాట్లు, ఈరోజు కూడా చేయలే. దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు చెప్పిన ఏది ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఫ్లాట్లకి అనుకూలంగా మెరకదోలి మాకు అభివృద్ధి చేసేస్తా ఉన్నారు. ఏ ఒక్క ఫ్లాట్కి ఏం చేయలే. రాజధానిలో మట్టి వచ్చేసి రాజధాని పరిసర ప్రాంతాల్లో 29 గ్రామాలను తోలాలి. అలాంటిది మొత్తం కూడా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది ఈరోజు. వేల కోట్లు అంటే మామూలు. ఇప్పుడు అక్కడ మెరక చేయడానికి మట్టి అనేది, ఆ మట్టి అనేది మీరు బయటికి మీ అవకాశం ఉంది అమ్మేసుకుంటున్నారు. మరి అది చాలా దారుణం అండి. మరి ఇంకా ముంచేయాలనా? ఇప్పుడు ఉండవల్లి చాలా లోతట్టు ప్రాంతం అండి. అలాంటిది ఉండవల్లిని మినహాయించమని మేము కోరుతున్నాం, ల్యాండ్ పూలింగ్ కానీ ఎక్విజిషన్ నుంచి కానీ. మన తాడేపల్లిలో ఏ విధంగా భూములు ప్రైస్ ఉంటుందో ఆల్మోస్ట్ కొద్ది కుడి ఎడంగా ఉంటుంది. వాళ్ళది కూడా వాళ్ళ పట్టే ల్యాండ్ కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా ఇచ్చింది చాలా తక్కువ శాతం. 2019 నుంచి 2014 వరకు అన్ని కోర్టుల్లోనూ ఆయన మీద గెలిచాం. మామూలుగా గ్రామ సచివాలయంలో మేమే మా గ్రామం సేకరించొద్దన్నారు. మా మండలం తాడేపల్లి మండలం కూడా సేకరించొద్దని చెప్పింది. రైతులు ఎన్జిటి కోర్టుకు వెళ్ళారు ఢిల్లీలో, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మళ్ళీ వచ్చి హైదరాబాద్లో 3 కోర్టులో తిరిగి దావాలు వేసావు. అన్ని కోర్టులు కూడా ఈ 14,000 ఎకరాలు మునిగిపోయే వరద ప్రాంతాన్ని టచ్ చేయొద్దండి. అప్పుడు ఎన్ని చెప్పినా 4 ఏళ్ళు మాకు దావాలతోనే సరిపోయింది. తర్వాత 5 సంవత్సరాలు మేము వచ్చిన టైంలో మేము నిద్రపోయాము. మేము ఎప్పుడైతే నిద్రపోయామో ఇప్పుడు మేల్కొని మా మీద సింహంలాగా తయారయ్యాడు. ఇప్పుడు రైతులకు భయం చేత నేను చెప్పిన వాటినండి.
నా మాట నమ్మకపోతే మీరు ఆ 800 మంది చూసుకోండి. నేను వరల్డ్ వైజ్ రైతుని, మీకు ఎందుకయ్యా ఆ పొలం నాకు ఇచ్చేసేయండి, నేను ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకి అమ్ముకుని మీకు ఏదైనా ఉద్యోగం ఇస్తాను. నన్ను అమ్ముకోనివ్వండి ముందు, నన్ను అమ్ముకున్న తర్వాత మేము ఎప్పుడోసారి మీకు ఉద్యోగం ఇప్పిస్తాను కదా, మీకు 1450 గజాలు ఇస్తాను కదా. నేనైతే నా భూమి పూలింగ్కి ఇవ్వలేదన్నా. ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంట్ తీసేశారు. మీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పెనుమాకన్న చంద్రశేఖర్. పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు, వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుందిలే అని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వాయర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోతకు గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యమే. దౌర్జన్యం. పూర్తిగా నీళ్ళన్నీ రేపు పొద్దున మీరు వచ్చినాక నా భూమిని తీసుకోమంటే నేను పడవేసుకెళ్ళాలి, రిజర్వాయర్ అని చూపించాలి. నాకు మీరు వచ్చినాక అది చేపల చెరువు కింద ఒక 50 ఎకరాలు చెరువు. అది పెనమాకలో రిజర్వాయర్ కింద సార్. అది రిజర్వాయర్లో ఒక రిజర్వాయర్ కానుకున్న భూములు పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కోతకు గురైందన్న. నాకు మీరు వచ్చినాక భూమి తీసుకోమని తీసుకోలేను. శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ ఫ్లడ్ అయితే కానీ సాయిల్ పోతుంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గండి కొట్టి పెట్టింది ప్రైవేట్ భూముల నుంచి వీళ్ళు చేయడం వల్ల నా భూమి ఇరిగిపోయింది అక్కడ. సార్ నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి. ఎందుకు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి రైతులు కానీ, ఇంకా పెనుమాక్ కానీ, నిడమర్ర కానీ, ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదన్న. అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? అందరు ఇచ్చారు 29 గ్రామాల్లో చాలా వరకు. మరి వీళ్ళని 12 సంవత్సరాలుగా వీళ్ళని పట్టించుకునేది లేదు. నన్ను ఉండవల్లిలో 600 గజాలు 700 గజాలు తమాషా ప్రకారం ఒక రైతుకు వచ్చిద్దన్న. ఆ 600 ఒక అరెకరం పంచుకుంటే 4-5 పంచుకోవాలి అంటే 10 సెంటు 500 గజాలు వస్తాయి. ఈ 500 గజాలు 10 సెంటు పూలింగ్కి ఇస్తానికి వాళ్ళు పూలింగ్కి తీసుకోరు. పూలింగ్ మినిమం 15 సెంటు ఉండాలి. అంటే వాళ్ళు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనకు ప్లాట్ కూడా రాదు పూలింగ్కి పనికిరాం. తర్వాత ఈ 500 గజాలు మనం డెవలప్ చేసుకుంటే అపార్ట్మెంట్లకో విల్లాలకో మనం ఇచ్చుకోవచ్చు. వాళ్ళేమి మాకు రోడ్లు ఏమీ అవసరం లేదు, మాకేమీ కట్ట అవసరం లేదు, మా భూమి మేమే అభివృద్ధి చేసుకోగలం. 500 గజాలు మేము కనుక విల్లాలకు కానీ దేనికన్నా వేసుకుంటే దానికే 10 కోట్లు 5 కోట్లు వస్తాయి మాకు. వీళ్ళు ఇచ్చే ప్లాట్ అంత విలువ చేయదు మాకు. ఉండవల్లి విజయవాడ కిలోమీటరు. అసలు వాళ్ళు ఇచ్చే ప్లాటు 15 సెంట్ ఇస్తే 150 గజాలు ఇస్తారు, 60 గజాలు కమర్షియల్ ఇస్తారు, 200 గజాలు వస్తాయి. 200 గజాలని వీళ్ళు ఎంతమంది పంచుకుంటారు? 500 గజాలు కనుక మన దగ్గర ఉంటే మనమే డెవలప్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు మాకు 12 సంవత్సరాల నుంచి ఏ పర్మిషన్ ఇవ్వటం లేదు. ఇప్పుడు నా భూమి ఉంది, పెట్రోల్ బంక్కి పర్మిషన్ 5 ఎన్ఓసీలు వచ్చినాయి. 6వ ఎన్ఓసీ సిఆర్డిఏ కమిషనర్ గారు ఈ గ్రామం మొత్తం ల్యాండ్ పూలింగ్లో ఉంది, మేము ఏ పర్మిషన్ ఇవ్వము. ఇక్కడ వీళ్ళు మా అభివృద్ధికి ఆటంకంగా ఉందన్న.